కలేజా. ఈ సినిమాని టీవీలో ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు. మీకు కూడా సేమ్ ఫీలింగ్ కదా? ఇప్పుడు ఇది ఒక కల్ట్ క్లాసిక్. కానీ ఒకప్పుడు ఈ సినిమా ఫ్లాప్ అయింది. అసలు ఇంత మంచి సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది? ఎవరు ఫ్లాప్ చేశారు? తెలుసుకుందామా? కలేజా మూవీలో అన్నీ ఉన్నాయి. ఎమోషన్స్, గాడ్, స్టోరీ, ఎలివేషన్స్ అన్నీ ఉన్నాయి. అయినా సరే ఈ సినిమా ఫ్లాప్ అయింది. దీనికి ప్రధాన కారణం మైండ్ సెట్, ఫ్యాన్స్ మైండ్ సెట్. నిజమే, ముఖ్య కారణం ఫ్యాన్సే. అతడు మూవీ తర్వాత ఈ సినిమా వస్తుంది. మహేష్ బాబు అలాగే త్రివిక్రమ్ కాంబినేషన్లో. ఈ సినిమా మీద అంచనాలు ఎక్కడో ఉన్నాయి. అటువంటి సమయంలో సినిమా విడుదలైంది. సినిమా చూసిన ఫ్యాన్స్కి అది నచ్చలేదు. ఇదేంటి బాబు ఇంత సిల్లీగా ఉన్నాడేంటి, అసలు దేవుడి కాన్సెప్ట్ ఏంటి అర్థం కాకుండా ఉంది, అబ్బే ఇదేమీ బాగాలేదే, అరే సీరియస్ టైంలో కామెడీ చేస్తున్నారేంటి, ఇలా ఎన్నెన్నో కామెంట్స్ వచ్చాయన్నమాట. ఆ సమయంలో సినిమా నచ్చలేదు ఫ్యాన్స్కి, ఆడియన్స్కి. కానీ ఇప్పుడు ఎందుకు నడుస్తుంది? ఇప్పుడు ఎందుకు అదే గాడ్ సీన్స్, అదే దేవుడికి సంబంధించిన సీన్స్ నడుస్తున్నాయి? ఎందుకో చెప్పనా? అర్థమైంది కాబట్టి. థియేటర్లో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు, అసలు అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే టీవీలోకి వచ్చిందో, ఆ సినిమాని చూసారో, అసలు ఈ సినిమాని అంటారా మీరు ఫ్లాప్ చేసింది, ఈ సినిమాని అంటారా మీరు బాగాలేదని చెప్పింది అని చెప్పి క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు. ఆ క్వశ్చనింగ్ ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉందన్నమాట. ఈ సినిమాలో చాలా మంది కంప్లైంట్ చేసిన విషయం దేవుడు కాన్సెప్ట్. దేవుడు కాన్సెప్ట్ సరిగ్గా అర్థం కాలేదు, సరిగ్గా బ్లెండ్ కాలేదు, కన్విన్సింగ్గా లేదు, అసలు సీరియస్ సిచ్యువేషన్లో కూడా కామెడీ ఏంటి, ఇలా ఎన్నో చెప్పారనమాట. కానీ ఇప్పుడు అదే దేవుడి సీన్స్ని ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ప్రాబ్లం ఎక్కడో వచ్చింది, అర్థం చేసుకోలేకపోవడం. కన్విన్సింగ్గా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. కన్విన్సింగ్ అని చెప్పాడు దర్శకుడు. ఫర్ ఎగ్జాంపుల్, మన సీతారామరాజు ఆ ఊరికి వెళ్తాడు. ఆ ఊరికి వెళ్ళిన తర్వాత ఆ ఊరు ప్రజలు అందరూ కూడా వాళ్ళ బాధల్ని, వాళ్ళ కష్టాలని చెప్పుకుంటూ మీరే దేవుడు, మీరే దేవుడు, మీరే మా కష్టాలను తీర్చాలి అని చెప్పేసి వాళ్ళు మన సీతారామరాజు చెప్తారన్నమాట. సీతారామరాజు ఎలాంటి వ్యక్తి? తన పని తను చేసుకుంటూ ఉంటాడు, కామెడీగా ఉంటాడు, సరదాగా ఉంటాడు. ఎక్కలేస్తే ఏం చేస్తాడో తనకే తెలియదు. పట్టించుకుంటే ఎక్కడికైనా వెళ్తాడు, పట్టించుకోకపోతే వదిలేస్తాడు. అటువంటి పర్సన్కి మీరే దేవుడు, మీరే దేవుడు అంటే, ఓ నేను దేవుడినా, రండి నాకు పూజ చేయండి దేవుడు కదా నేను అంటాడా? అంటారా చెప్పండి? అన్నాడు, అస్సలు అన్నాడు. నేను దేవుణ్ణి అంటే, అరే బాబు నేను దేవుణ్ణి ఏంట్రా అని ఈ విధంగా అంటాడు. అదే అక్కడ అనింది. అది కామెడీ అంటే. కామెడీ కాదు, రియాలిటీ అదే. నువ్వు దేవుడు దేవుడు అంటే నువ్వు ఎక్కడో ఉంటావేమో, కానీ సీతారామరాజు అలా ఉన్నాడు. అలాంటి పర్సన్ కాదు తను. అర్థమవుతుందా? కానీ తర్వాత తన దేవుడిని అనుకోడు, కానీ వాళ్ళకి సహాయం చేయాలనుకుంటాడు, వాళ్ళకి ఆ కష్టాన్ని పోగొట్టాలనుకుంటాడు. అప్పుడు ఆ దేవుడు తనకి సహాయం చేస్తాడు. ఈ సినిమాలో ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటి అంటే, మనిషి అనుకుంటే, ఆ దేవుడిని నమ్ముకుంటే, ఆ దేవుడు మనిషి రూపంలో వచ్చి సహాయం చేస్తాడు అని చెప్పడమే ఈ సినిమా కాన్సెప్ట్. అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బాగా అర్థమైంది. ఒకప్పుడు కూడా అర్థమయ్యేదే, కానీ అప్పుడు ఒక రేంజ్లో ఉండేవారు. అంటే అప్పుడు ఈ సినిమాలో 100 మందిని కొడితే ఆ సినిమాలో 200 మందిని కొట్టాలి, ఆ తర్వాత సినిమాలో 300 మందిని కొట్టాలి, అలాగే ఉండాలి. అంతేగాని ఈ సినిమాలో 100 మందిని కొట్టి నెక్స్ట్ సినిమాలో ఒక్కరితో తనులతో కింద పడిపోతే నచ్చదు, ఫ్లాప్ చేసేస్తారు. ఆ మైండ్ సెట్ ఉంది కాబట్టి అప్పుడు కలేజా లాంటి ఇంత అద్భుతమైన సినిమా, ఒక డైమండ్, ఒక కల్ట్ క్లాసిక్ ఫ్లాప్ అయింది. లేకపోతే మహేష్ బాబు కెరియర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిపోయి ఉండాలి. అతడు సినిమా కంటే కూడా పెద్ద హిట్ అయి ఉండాలన్నమాట ఈ కలేజా. కానీ అలా కాలేదు. బ్యాడ్ లక్. ఎందుకంటే అర్థం చేసుకోలేకపోయారు. అర్థం చేసుకునేసరికి టైం దాటిపోయింది. సో కలేజా మూవీలో వన్ ఆఫ్ ది బెస్ట్ షార్ట్స్ అంటే చాలా ఉన్నాయి. ఆ ఊరికి వెళ్ళిన తర్వాత ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి, బాబు గారి యాక్టింగ్కి అబ్బబ్బబ్బబ్బా, నా భూత నా భవిష్యత్తు ఆ రేంజ్లో ఉంటుంది. అసలు దేవుడు అనే కాన్సెప్ట్ లేకపోతే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి, ఆ సీన్కి మనం బాగా ఎలివేట్ అవుతాం. కానీ దేవుడు అనే ఒక ఇది మైండ్లో పెట్టుకొని ఆ సీన్ని, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని, బాబు గారి యాక్టింగ్ని చూస్తుంటే ఆ మజానే వేరు. అందుకే ఆ సినిమా అంత ప్రత్యేకం.
దేవుడు కాన్సెప్టే ఈ సినిమాకి ప్రత్యేకత. అది లేకపోతే ఈ సినిమా నార్మల్ రొటీన్ కామెడీ మూవీ అంతే. అర్థమవుతుందా? సో నా ప్రకారం అయితే నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. అది ఆడియన్స్ తప్పే, దర్శకుడు తప్పు కాదు. కరెక్ట్గానే చెప్పాడు. ఒకవేళ దర్శకుడు తప్పు అయితే శక్తి అప్పుడు నచ్చలేదు, ఇప్పుడు నచ్చలేదు. ఫాల్ట్ దర్శకుల్లోనే ఉంది. కానీ కలేజా అప్పుడు నచ్చలేదు, కానీ ఇప్పుడు బాగా నచ్చుతుంది. తప్పు పొరపాటు ఆడియన్స్లోనే ఉంది, ఫ్యాన్స్లోనే ఉంది. సో గైస్, నేను చెప్పింది మీకు వ్యాలిడ్ పాయింట్స్లా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో. బాయ్.